ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం జిల్లా పెనుబల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ని పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఆంధ్రాలో ఉచితంగా ఇసుక లభిస్తుంది. దీంతో సరిహద్దు తెలంగాణలోని మాఫియా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుందని పోలీసులు తెలిపారు. నందిగామ నుండి తెలంగాణలోని పెనుబల్లికి యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లోటస్ కన్స్ట్రక్షన్ పేరిట ఉన్న టిప్పర్ను పట్టుకున్నారు. ఇసుక డంప్ చేస్తుండగా దాడి చేసి డ్రైవర్ రాముని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏజెంట్ నాగేశ్వరరావు సహకారంతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుసుకున్న విఎం బంజార్ స్టేషన్ ఎస్హెచ్ఓ వెంకటేష్ తెలిపారు. టిప్పర్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించామని తెలిపారు. రాత్రి మన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఇసుక లారీని పట్టుకోవడం జరిగింది. ఇందులో AP39 UZ2219 అనే లారీ ఆంధ్ర నుంచి అక్రమంగా ఇసుక ఎటువంటి రసీదులు లేకుండా మన తెలంగాణలో తోలడానికి పర్మిషన్ లేకపోయినా కానీ బార్డర్ దాటుకొని వచ్చి హెవీ లోడ్తో వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం వెహికల్ని పట్టుకొని స్టేషన్ తరలించడం జరిగింది. అందులో డ్రైవర్ ధారావత్ చంటి చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్ర నుంచి అతను నాగేశ్వర అనే ఒక ఏజెంట్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ లోకల్లో ఒక దగ్గర డంపింగ్ చేయడం కోసం అని చెప్పేసి వచ్చాడు. సో ఈ లోపే మనం పట్టుకొని అతని మీద కేసు నమోదు చేసి దీంట్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన ఎవరికైనా కానీ కఠిన చర్యలు తప్పవు. వాళ్ళు ఎటువంటి ఇసుక కానీ మరియు ఏ పేకాట కోడి పందాలు లేదా గంజాయి ఇట్లాంటి ఎటువంటి రవాణా చేసినా కానీ ఎటువంటిది ఆడించినా కానీ లేదా ఆటలో ఉన్నా కానీ కేసులు నమోదు చేసి తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి మన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఆంధ్ర నుంచి వచ్చిన